అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 13వ 14వ శ్రీకళా మంత్రాల యొక్క సారాంశాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. హేమమాలినిగా పద్మమాలినిగా ఈ 2 శ్లోకాలలో జగన్మాత మహాలక్ష్మీదేవి 2 దివ్య స్వరూపాలతో యోగ తత్వ రహస్యాలను ఇందులో కూర్చి ఉన్నది. పద్మమాలిని అన్నటువంటి ఈ శ్లోకంలో పద్మాలను వికసింపచేసేటువంటి తల్లిగా, హేమమాలిని అన్నప్పుడు బంగారు తేజస్సుతో ప్రకాశించే సూర్యకాంతితో ఈ కమలాలను ప్రకాశం చేసేటువంటి తల్లిగా మహాలక్ష్మీదేవి ఈ 2 శ్లోకాలలో ఈ శ్రీకళా మంత్రాలయందు అద్భుతమైనటువంటి యోగ తత్వాన్ని ఇందులో కూర్చి ఉన్నది. జగన్మాత శ్రీమన్ మహాలక్ష్మీదేవి యమ నియమ అష్టాంగ యోగ మార్గం ద్వారా ధర్మ మార్గాన తన సంతానాన్ని నడిపించేటువంటి కన్న తల్లి. తన సంతానాన్ని ధర్మ మార్గంలో సత్యవంకకు నడిపిస్తుంది తల్లి. ఇక్కడ అష్టాంగ యోగ మార్గాలను గురించినటువంటి రహస్యాలు ఈ 2 శ్రీకళా మంత్రాలలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఇడానాడి పింగళ నాడులు, ఈ 2 నాడులు సూర్య చంద్రనాడులు. చంద్రనాడిని ప్రాణాయామం ద్వారా మేల్కొల్పడం ద్వారా ఈ పరమాద్భుతమైనటువంటి చంద్ర తేజస్సు షట్చక్రాలను ఛేదించుకుంటూ ప్రకాశిస్తూ వస్తుంది. కోటి కోటి మెరుపుల తేజస్సుతో ప్రకాశించే ఈ దివ్యమైనటువంటి చంద్ర తేజస్సు లక్ష్మీదేవి యొక్క దివ్య తేజస్సు. ఈ దివ్య తేజస్సు శరీరంలో ఉన్నటువంటి కమలాలను చంద్రకాంతితో నింపుతూ చంద్రనాడిని ప్రకాశవంతం చేస్తూ ఉన్నది. అందుకే పద్మమాలినిగా జగన్మాత ఇడానాడిని ప్రాణాయామం ద్వారా మేల్కొల్పడంతో ఇడానాడి ద్వారా అద్భుతమైనటువంటి అంతరంగ కమలాలు వికాసం చెంది ఆ కమలాలు చంద్రకాంతితో దగద్దాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రాణాయామం చేయడం వలన మానవ శరీరంలో ఉన్నటువంటి ఇడానాడి అద్భుతమైనటువంటి శక్తి సమన్వితమై లోపల ఉన్నటువంటి షట్కమలాలను చంద్రకాంతి సదృశ్యమైనటువంటి దివ్యకాంతితో ప్రకాశవంతం చేస్తుంది. ఈ కాంతి కోటి కోటి చంద్రులంతటి మెరుపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. మనం చూస్తున్నటువంటి చంద్రునిలో కొన్ని మచ్చలు ఉన్నాయి, కానీ అంతరంగ జగత్తులో ఉన్నటువంటి ఈ కమలాలు ప్రకాశమానమైనప్పుడు కోటి 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 చంద్రకాంతుల యొక్క కాంతి ఎటువంటి మచ్చలు లేనటువంటి అద్భుతమైనటువంటి చంద్రకాంతి. సుశీతలమైనటువంటిది ఈ చంద్రకాంతి. ఏ మచ్చలు లేనటువంటి ఈ చంద్రకాంతి జ్యోత్స్నామయంగా కోటాను కోట్ల చంద్రకాంతుల సదృశ్యమై అపూర్వమై ఘనీభూతమైనటువంటి తేజస్సుతో ఈ చంద్రనాడిని మేల్కొల్పడం ద్వారా సాధకుని అంతరంగ శరీరంలో షట్కమలాలను ప్రకాశవంతం చేస్తూ ఉన్నది. అనగా మహాలక్ష్మీదేవి కోటాను కోట్ల చంద్రకాంతి సదృశ్యమైనటువంటి ప్రకాశమానంతో పద్మాలను కాంతివంతం చేసేటువంటి తల్లిగా యోగ స్వరూపంతో ఈ శ్లోకంలో వర్ణించబడుతూ ఉన్నది. సువర్ణం హేమమాలినీం. సువర్ణం అనగా బంగారు తేజోమయమైనటువంటి కాంతి కలిగినటువంటి సూర్యకాంతి కలిగినటువంటిది. అనగా ప్రాణాయామం ద్వారా సూర్యనాడిని ప్రబోధం చేయడం వలన లెక్క పెట్టుటకు సాధ్యం కానటువంటి కోటాను కోట్ల సూర్యకాంతుల సదృశ్యమైనటువంటి దివ్య తేజస్సుతో సువర్ణం హేమమాలినీం. సువర్ణము హేమము 2 బంగారపు వర్ణం కలిగినటువంటిది. సువర్ణము అనగా బంగారపు సదృశ్యమైనటువంటిది, హేమమాలిని అనగా బంగారపు మాలను ధరించినటువంటిది అని అర్థం. కానీ ఇక్కడ
ఈ బంగారపు వర్ణము పరమాద్భుతమైనటువంటి అగ్ని సదృశ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటిది. అగ్ని బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే కోట్ల సూర్యకాంతుల సదృశ్యమైనటువంటి ఈ దివ్య తేజస్సు షట్చక్రాల మీద ప్రకాశించినప్పుడు కోట్ల 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 సూర్యకాంతి సదృశ్యమై ప్రకాశిస్తూ ఈ కాంతి అగ్నిమండలంలాగా బంగారపు వర్ణాలను వెదజల్లుతూ హేమమాలిని బంగారపు కాంతులతో ప్రకాశించేటువంటి పద్మాలతో వెలుగొందేటువంటి మహాలక్ష్మీదేవి ఈ తేజస్సుల యొక్క వలయంలో ప్రకాశిస్తూ ఉన్నది అని ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు. ఈ 2 శ్లోకాలు ప్రధానంగా అష్టాంగ యోగాలకు సంబంధించినటువంటి పారమార్థికమైనటువంటి రహస్య తత్వాలతో కూడినటువంటి శ్లోకాలు. 13, 14 శ్రీకళా మంత్రాలు మనం చూచినప్పుడు మహాలక్ష్మీదేవి జీవులను కేవలం ధనాశతో బంధించే కర్మబంధ రూపిణిగా మనకిందు గోచరించదు. జగన్మాత జీవుల యొక్క కర్మ పాశాలను నశింపచేసేటువంటి పశుపాశ విమోచనిగా మనకిందు గోచరిస్తూ ఉన్నది. సమస్త బంధనాలను ఛేదించి మానవులను ధర్మజీవనం వంకకు నడిపించి వారిని మోక్ష మార్గం వంకకు తీసుకుని వెళ్ళేటువంటి కన్న తల్లిగా మహాలక్ష్మీదేవి మనకిందు మోక్షద్వార కవాట పాటనకరిగా, మోక్షలక్ష్మిగా, ఆత్మవిద్యాలక్ష్మిగా మనకిందు గోచరిస్తుంది. అందుకే ఈ శ్లోకాలు 2 చాలా ప్రధానమైనటువంటివి. ఇడా పింగళ నాడుల ద్వారా ఏ మహా చైతన్య శక్తి కోటి కోటి చంద్రులంతటి కాంతి సదృశ్యంగా ప్రకాశిస్తుంటుందో, ఏ కన్న తల్లి కోటాను కోట్ల సూర్యకాంతి సదృశ్యంతో బంగారపు తేజస్సుతో కోటాను కోట్ల సూర్యప్రకాశంతో అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ షట్కమలాలను వికసింపచేసి సహస్రార కమలానికి ధర్మ మార్గాన దారి చూపిస్తూ మోక్షలక్ష్మిగా, స్థిరలక్ష్మిగా, గుప్తలక్ష్మిగా సహస్రార మహాకమలంలో ఆసీనురాలై ఉంటుందో ఆ మహాలక్ష్మీదేవి యొక్క దివ్య స్వరూపాన్ని గురించి ఈ 2 శ్లోకాలు అతి రహస్యంగా వర్ణిస్తూ ఉన్నాయి. అందుకే కమలం ఎక్కడ ఉంటే అందులో మహాలక్ష్మీదేవి గుప్తలక్ష్మిగా అందులో గోచరిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ కమలాన్ని చిత్రించి గుప్తలక్ష్మిగా, సహస్రార నివాసిని అయినటువంటి తల్లిగా మహాలక్ష్మిని అందులో పూజిస్తూ ఉంటారు. ఎవరైతే శ్రీమన్ మహాలక్ష్మీదేవిని శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః అన్నటువంటి ఈ పావన మంత్రరాజ్యంతో పద్మమణులతో శ్రీచక్రంలో ప్రతినిత్యం 1000 సార్లు జపిస్తూ పూజిస్తారో వారికి అపారమైనటువంటి సంపదలు సిద్ధిస్తాయి. మహాలక్ష్మీదేవి ఆ గృహాన్ని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ గృహాన్ని విడిచి వెళ్ళదు. అంతేకాదు వారికి లక్ష్మీ తేజస్సును ప్రసాదిస్తుంది. ఒకసారి వైకుంఠంలో మహాలక్ష్మీదేవిని గురించి పూజిస్తూ అనేక మంది భక్తులు తల్లిని తమ యొక్క దివ్య తేజస్సును ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలలో మహాలక్ష్మీదేవికి మిక్కిలి ప్రియమైనటువంటి పూజ, మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థన ఏది అని మహావిష్ణువు లక్ష్మీదేవిని అడిగినప్పుడు కమలే కమలాలే అన్నటువంటి మంత్రం మహాలక్ష్మీదేవికి మిక్కిలి ప్రియాతి ప్రియమైనటువంటి మంత్రం. శ్రీచక్ర మహారాజ్యము శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క నిత్య నివాసం. అందువల్లనే శ్రీచక్ర రాజం ముందు దీపాన్ని వెలిగించి, వీలైతే ఆవునేతి దీపాన్ని వెలిగించి మహాలక్ష్మీదేవిని పద్మమణులతో ఈ పవిత్ర మంత్రరాజ్యంతో ఎవరైతే పూజిస్తారో వారికి మహాలక్ష్మి తన దివ్యమైనటువంటి లక్ష్మీ కళను ప్రసాదిస్తుంది. ఆ గృహంలో మహాలక్ష్మీదేవి నిత్యము నివాసం ఉంటానంటూ మహావిష్ణువుతో స్వయంగా చెప్తుంది. అందుకే లక్ష్మీ కళను, లక్ష్మీ తేజస్సును పొందగోరినటువంటి వారు లక్ష్మీని పద్మమణులతో శ్రీచక్రంలో పూజించడం వలన సకలములైనటువంటి దోషాలు నశించడమే కాకుండా గృహ వాతావరణంలో లక్ష్మీ కళ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
వారి జీవితంలో, వారి వదనంలో లక్ష్మీ తేజస్సు పూర్ణంగా నిండిపోతుంది. లక్ష్మీ కటాక్షం వలన వారి జీవితం విద్యామయమవుతుంది. శ్రీమన్నారాయణి వారిని ధర్మపదాన్ని నడిపించి మోక్షలక్ష్మిగా మోక్షస్థితికి తీసుకుని వెళ్తుంది. అందుకే శ్రీ సూక్తంలో 13, 14 శ్లోకాలలో ఈ శ్రీకళా మంత్రాలు రెండు ఇడా పింగళ నాడుల యొక్క ప్రకాశవంతమైనటువంటి తేజస్సు ద్వారా శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు కోటాను కోట్ల సూర్యచంద్ర కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మానవ శరీరాన్ని అగ్నికాంతి సదృశ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశవంతం చేస్తూ శరీరాన్ని అద్భుతమైనటువంటి కమల తేజస్సుతో నింపుతూ ఉన్నాయి. యోగ సామ్రాజ్యంలో ప్రవేశించి యోగులు అవిద్య నుంచి బ్రహ్మానంద సుఖాన్ని పొందాలనుకున్నప్పుడు ప్రాణాయామ సాధనల ద్వారా ఇడా పింగళ నాడులను మేల్కొల్పి ఆధ్యాత్మిక సాధన చేసి శరీరాన్ని యోగమయం చేసి శరీరాన్ని యోగ సాధనలతో సర్వశక్తి సమన్వితం చేస్తారు. తపో సాధనలతో మనసును ఏకాగ్రం చేసి భక్తితో దైవం మీద కేంద్రీకృతం చేస్తారు. సాధన వలన అద్భుతమైనటువంటి పరమసత్యాన్ని హృదయాంతరంగంలో సాక్షాత్కరించుకుంటారు. సర్వసాధారణంగా ఎన్ని రకాలైనటువంటి ప్రవచనాలు విన్నా, స్వయంగా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్నటికీ అనుభవం కానటువంటి పారమార్థికమైనటువంటి అనుభూతి స్వయంగా సాధన చేయడం ద్వారా మీకు లభిస్తుంది. సాధన ద్వారా అంతరంగంలో ఉన్నటువంటి అద్భుత శక్తులు మేల్కొంటాయి. ఈ పరమాద్భుతమైనటువంటి శక్తుల సమ్మేళనంతో, యోగ సాధనతో ప్రకృతి మాత అయినటువంటి శ్రీమన్నారాయణి తన దివ్య తత్వ రహస్యాన్ని తానే సాధకునికి అంతరంగంలో స్ఫూర్తిని కలిగించి ప్రబోధిస్తుంది. అందువలన అంతరంగ ప్రబోధం ఆధ్యాత్మిక సాధన ద్వారా పొందేటువంటి స్వస్వరూపానుభూతి చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ స్వస్వరూపానుభవాన్ని గురించే ఈ రెండు ప్రధాన శ్లోకాలలో ఇడా పింగళ నాడుల యొక్క ప్రబోధాన్ని గురించి ప్రబోధం చేస్తూ ఘనీభూతంగా ఉన్నటువంటి కోటాను కోట్ల చంద్రకాంతి సదృశ్యమైనటువంటి జ్యోత్స్నా కాంతులు కలిగినటువంటిది ఇడానాడి సాధన ద్వారా చేసే ప్రాణాయామం ఇటువంటి దివ్య అనుభవాన్ని కలిగిస్తుంది. పింగళ నాడి ద్వారా చేసేటువంటి ప్రాణాయామం కోటాను కోట్ల సూర్యకాంతి సదృశ్యమైనటువంటి కాంతిని అంతరంగంలో ప్రకాశింపచేసి షట్చక్ర కుండలిని మేల్కొల్పి సమస్త కమలాలను హృదయంలో వికసింపచేస్తుంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సముపార్జనలో ఆత్మానుభూతిని ప్రసాదించేటువంటి అనుభవాన్ని ఇచ్చేది ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి యోగ సాధన. అందుకే శ్రీమన్నారాయణి ధర్మపదంలో తన శిశువును చేయి పట్టుకొని అడుగు అడుగు వేయిస్తూ మోక్షస్థితికి తీసుకుని వెళుతుంది. అమ్మ కరుణ లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ సాధించలేం కదా. చతుషష్ఠి కళాపూర్ణురాలైనటువంటి అమ్మను భక్తితో పూజించినటువంటి వారికి వారి అంతరంగంలో ఉన్నటువంటి సమస్త కమలాలను వికసింపచేసేటువంటి కన్నతల్లి కమలాప్రియ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి ధర్మ సంవర్ధిని. మహాలక్ష్మిని పూజించేటువంటి వారిని కన్నతల్లి తన అద్భుతమైనటువంటి వజ్రపంజరంతో రక్షిస్తుంది. వజ్రపంజరము అనగా శ్రీచక్రమే వజ్రపంజరం. ఈ శ్రీచక్రం అద్భుతమైనటువంటి కాంతి వలయాలతో సాధకుని చుట్టూ కూడా పరివేష్టితమై నిరంతరం ఆ కాంతి వలయాల మధ్య తన భక్తుని సంరక్షిస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయాసక్తులకు లోను కాకుండా, ప్రాపంచికమైనటువంటి అరిషడ్వర్గాలకు దాసులు కాకుండా కరుణించేటువంటిది శ్రీమన్నారాయణి. జగన్మాత అయినటువంటి తల్లి యొక్క రక్షణ అమేయమైనటువంటిది. తల్లి చూపించేటువంటి కరుణ అప్రమేయమైనటువంటిది. అటువంటి శ్రీమన్నారాయణికి ఆత్మాంజలిని సమర్పిద్దాం. విశ్వంలో ఉన్నటువంటి సర్వప్రాణికోట్లందరినీ కన్నతల్లి అవ్యాజ్యమైనటువంటి దయతో అనుగ్రహించునుగాక. ప్రతి జీవికి తన సవ్య మార్గాన్ని, ధర్మ మార్గాన్ని చూపించునుగాక. విశ్వజనులందరికీ, ప్రాణికోట్లందరికీ శాంతిని, అనుగ్రహాన్ని ప్రసాదించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి.
శాంతి శాంతి.